హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్న పురాణ్ భగత్ గురించి లెసన్ నేర్చుకున్నాం కదా. ఈరోజు ఆ లెసన్లో ఉన్న మీనింగ్స్ చూద్దాం రండి పిల్లలు. ఫస్ట్ వన్, రిఫార్మ్, చేంజెస్ మేడ్ టు ఇంప్రూవ్ సంథింగ్. చూడనా, ఫస్ట్ వన్ రిఫార్మ్, చేంజెస్ మేడ్ టు ఇంప్రూవ్ సంథింగ్ అంటే ఏంటి? దేన్నైనా మార్చటానికి కొన్ని మార్పులు చేయటాన్ని దాన్ని మనం ఏమంటాము అంటే రీఫార్మ్ అంటాం నాన్న. నెక్స్ట్, సన్యాసి, హోలీ మ్యాన్ హూ హ్యాస్ గివెన్ అప్ వరల్డ్లీ థింగ్స్ టు ప్రే. అంటే ఏంటి అంటే సన్యాసి అంటే ఇంకా మొత్తం తన జీవితాన్ని మొత్తం దేనికి? దేవుడికి ప్రే చేసుకోవడానికి మాత్రమే ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళని మనం ఏమంటాం నాన్న? సన్యాసి అంటాం. నెక్స్ట్, డిజర్టెడ్ అంటే ఏంటన్నా? ఎంటీ అంటే ఖాళీ. డిజర్టెడ్ ఏమని చెప్పుకున్నాము? ఒక పుణ్యక్షేత్రం ఉంది చెట్టు కింద అని చెప్పుకున్నాం కదా. సో డిజర్టెడ్ అంటే ఎంటీ. నెక్స్ట్, ష్రైన్, ఏ ప్లేస్ వేర్ పీపుల్ గో టు ప్రే. ష్రైన్ అంటే ఏంటన్నా? ఏ పీపుల్ అంటే దేవాలయము, ఎక్కడైతే పూజించుకోవడానికి పీపుల్ వెళ్తారో దాన్ని మనం ఏమంటాము? ష్రైన్ అంటే పుణ్యక్షేత్రము. నెక్స్ట్, లంగర్స్ అంటే ఏంటన్నా? ఏ టైప్ ఆఫ్ మంకీస్ అంటే కోతుల్లో రకాలు ఉంటాయి కదా, అందులో ఒక రకమైనది ఏంటి అంటే లంగర్స్. నెక్స్ట్, డియోదర్ ట్రీ అంటే టైప్ ఆఫ్ సెడార్ ట్రీస్ అంటే ఏంటి అంటే అది ఒక రకమైన సెడార్ ట్రీ అనమాట, డియోదర్ ట్రీ అనేది. నెక్స్ట్, ప్రిన్స్లీ స్టేట్స్ దట్ వర్ రూల్డ్ బై ఇండియన్ రూలర్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి? అప్పుడు బ్రిటిష్ రాజులు పరిపాలించే సమయంలో కూడా ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలించేవారంట? ఇండియన్స్ పరిపాలించేవారంట. సో ఒకసారి మీరు ఈ మీనింగ్స్ అన్నిటినీ క్లియర్గా చదువుకుని మీరు మీ నోట్స్లో రాసి మీకు వచ్చేంతవరకు చదువుతారని అనుకుంటున్నాను నాన్న. మీకు ఈ మీనింగ్స్ ఎక్కడైనా ఎక్కువ అని అనిపిస్తే మీకు ఎంతవరకు చదవగలిగితే అన్ని 1, 2, 3, 5 మీనింగ్స్ చదవండి నాన్న. ఆ 2 మీనింగ్స్ రేపటి టిక్ ద రైట్ ఆన్సర్స్తో పాటు చదువుదురు కానీ. సో ఈరోజు మీ వర్క్ ఏంటి అంటే ఫస్ట్ 5 మీనింగ్స్ చదవండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.